శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది. ఈ దేవాలయానికి సంబంధించి స్థల పురాణం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పెనుగొండలో పూర్వం వైశ్యులే అధికంగా ఉండేవారు. ఆ గ్రామంలో ఉండే కుసుమాశ్రేష్ఠ దంపతుల కూతురు వాసవి. ఆమె గొప్ప గుణవంతురాలే కాకుండా సౌందర్యవంతురాలు కూడా. ఆమె సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేవారంట. ఒక సందర్భంలో రాజు విష్ణువర్ధనుడు వాసవిని చూశాడు. ఆమె అందాన్ని చూసి మోహించాడు. తను వాసవిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పాడు. కానీ వైశ్యులెవరూ అందుకు అంగీకరించలేదు. దాంతో రాజు ఆగ్రహించాడు. మొత్తం ఊరినే నాశనం చేసేందుకు సిద్ధమయ్యాడు రాజు. వాసవితో వివాహాన్ని వ్యతిరేకించిన వైశ్యులు రాజును ఎదిరించలేకపోయారు. అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు దిగి రాలేదు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేక, రాజుతో పోరాడలేక వైశ్యులందరూ మూకుమ్మడిగా మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. అదంతా చూసిన వాసవి హృదయం రగిలిపోయింది. రాజును నిందిస్తూ శాపవచనాలు పలుకుతూ ఆమె కూడా అగ్నిలో దూకేసింది. రాజు జరిగిన దానికి దుఃఖిస్తూ వెనుదిరిగి వెళ్ళాడు. పెనుగొండలో అప్పటికి ఉన్న మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి దర్శనమిచ్చింది. గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆనంద పరవశులు అయ్యారు. వైశ్య కులస్తులు ఆత్మాహుతి చేసుకున్న వాసవి అమ్మవారి రూపంలో అవతరించింది అని భావించారు. వెంటనే వాసవి కోసం ఒక ఆలయం కట్టించారు. అదే ప్రసిద్ధ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అగ్నిప్రవేశం చేసిన ప్రదేశంలో వాసవి తల్లిదండ్రులు, కుసుమశ్రేష్ఠ కోశాంబిల విగ్రహాలు, నవగ్రహాలు మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని మరింత తీర్చిదిద్దారు. స్వర్ణ విగ్రహాన్ని సైతం నిర్మించారు. ఈ ఆలయానికి అటు తమిళులు ఇటు తెలుగువారు కూడా ఈ ఆలయం పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకునేందుకు, పూజించుకునేందుకు వస్తూ ఉంటారు.